ఉపవాసం అంటే కేవలం ఆహారం మానడమా? లేదా దేవుడు కోరే అంతర్గత మార్పా? ఈరోజు మనం నిజమైన ఉపవాస రహస్యాన్ని తెలుసుకుందాం. యెషయా 58:6లో బైబిల్ వాక్యం ఇలా సెలవిస్తుంది. నేను కోరుకొనిన ఉపవాసం ఇదే, దుష్టత బంధములను విప్పుట, భారములను తొలగించుట, బాధితులను విముక్తి చేయుట. ఈ వాక్యం మనతో గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవుడు కేవలం ఆహారం మానడాన్ని మాత్రమే చూడడు. ఆయన కోరేది మన హృదయం మారాలి, మన జీవితం నీతిమంతంగా మారాలి, ఇతరులకు న్యాయం చేయాలి. ఉపవాసం అంటే కేవలం శరీరాన్ని నియంత్రించటం కాదు, మన ఆలోచనలు, మాటలు, అలవాట్లు కూడా శృతి కావాలి. యేసు కూడా అడవిలో ఉపవాసం చేస్తున్నప్పుడు అది ఆకలి గురించి కాదు, ఆత్మ సిద్ధత గురించి. దేవుడు అడుగుతున్న ప్రశ్న ఈరోజు మన అందరికీ ఇదే. నీ ఉపవాసం నీ జీవితాన్ని మార్చుతుందా? ఈరోజు మన కొరకు మనం ఒక 3 చిన్న నిర్ణయాలు తీసుకోవాలి. అది ఆహారంతో పాటు కోపం నుండి ఉపవాసం చేయడం, గాసిప్ మాటల నుండి ఉపవాసం చేయటం, ఒక అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం. నిజమైన ఉపవాసం ఇతరుల జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. ప్రార్థన. ప్రభువా, కేవలం ఆచారం కోసం కాదు, నిజమైన హృదయ మార్పు కోసం ఉపవాసం చేయటానికి మాకు సహాయం చేయు. దుష్టతను విడిచి పెట్టే ధైర్యం ఇవ్వు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.